హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అవిసె గింజలు పొడి చేయబోతున్నానండి. ఈ అవిసె గింజల్ని ఫ్లాక్ సీడ్స్ అని కూడా అంటారు. ఈ అవిసె గింజల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. వెజిటేరియన్స్కి అయితే మాత్రం చాలా బాగుంటుందండి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉండడం వల్ల బరువు తగ్గాలనుకునేవారు ఇవి వాడచ్చు. షుగర్ లెవెల్స్ని కూడా తగ్గుతుంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ అవిసె గింజల పొడిని ఏ విధంగా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదామా. ఈ పొడి చేయడానికి 1 కప్పు అవిసె గింజలు తీసుకున్నాను. ఈ వెయిట్లో 100 గ్రాములు. కరివేపాకును శుభ్రంగా వాష్ చేసి ఎండలో ఎండనిచ్చాను. 1 కప్పు కరివేపాకు. మునగాకును కూడా శుభ్రంగా వాష్ చేసి ఎండలో ఎండనిచ్చాను. ఇది కూడా 1 కప్పు తీసుకుంటున్నాను. ఈ 3 కలిపి ఇప్పుడు పొడి చేయబోతున్నానండి, కారపొడి. దీనికోసం పాన్ పెట్టుకుని ఇందులో ముందుగా ఈ అవిసె గింజలను ఫ్రై చేయాలి. ఇందులో అయితే ఆయిల్ వేయకుండానే ఫ్రై చేయాలి. హై ఫ్లేమ్లో వేయించాలండి. చూడండి, ఇలా చిటపటలాడుతూ ఉంటాయి. నిదానంగా చేసుకోవాలి ఫ్రై. ఇవి కొద్దిగా వేగిన తర్వాత చూసుకోవాలండి. మనం నోట్లో వేసుకుని తిన్నప్పుడు కొంచెం జిగురుగా తగులుతా ఇంకా వేగాలని. బాగా వేగినా కూడా దీంట్లో ఉన్న విటమిన్స్ పోతాయండి. కమ్మగా ఉంటే సరిపోద్ది, కొంచెం మనం తినేటప్పుడు తెలిసిపోద్ది. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పాన్లో కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను, టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ. ఇందులోకి నేను 9 ఎండుమిర్చి తీసుకున్నానండి. ఈ ఎండుమిర్చిని చిదిమి వేసుకుని వేయించుకోవాలి లో ఫ్లేమ్లో. గింజలతో సహా వేగితే కమ్మగా ఉంటుంది. నిదానంగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ముందే ఎండుమిర్చి వేయించి తీసేసుకుంటే బాగుంటుంది. అన్నిటితో పాటు వేయిస్తే ఎండుమిర్చి ఆగు. ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి పచ్చిశనగపప్పు, టేబుల్ స్పూన్ మినపగుళ్ళు. ఈ 2 ముందు వేయించుకోవాలి. మినపగుళ్ళు ఉంటే మినపగుళ్ళు వేయండి, లేదా పొట్టు మినపప్పు వేసుకోవచ్చు. ఇవి 2 కొంచెం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకుని వేయించుకోవాలి. మనం పోపుల్లో ఫ్రైలో కూడా ఈ పొట్టు మినపప్పు వాడితే హెల్త్కి మంచిదండి. ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు కూడా వేసి లో ఫ్లేమ్లో కొంచెం దోరగా వేయించుకుని ఇందులోకి కరివేపాకు, మునగాకు కూడా వేసి కొద్దిగా వేస్తే సరిపోద్దండి. ఇవి 2 కూడా నేను ఎండనిచ్చాను కాబట్టి ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు. ఇవి వేయించేటప్పుడు ఎక్కువ ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం లేదండి. మిక్సీ పట్టినప్పుడు మనకి మెత్తగా ఆయిల్లా ఉంటుందండి, పట్టేస్తుంది మిక్సీ జారు. ఇందులోకి నేను 2 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి కూడా వేస్తున్నానండి, ఎండు కొబ్బరి పొడి. ఇది వేసిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇవన్నీ కూడా అవిసె గింజల ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇవి చల్లారిన తర్వాత పొడిలా చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా చేతితో నలిపితే గుండెలా అయిపోతుంది, చూసారా. ఇవి ముందు ఎండబెట్టాను, తర్వాత వేయించాను. ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసి పొడి చేస్తున్నాను. నేను పెద్ద జారు యూజ్ చేస్తున్నాను, అన్నీ వేసేస్తున్నాను. అదే మీరు చిన్న జారు అయితే కానీ 2 ట్రిప్పుల కింద వేసుకోవచ్చండి. ఎండుమిర్చి ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం కోర్సుగా మిక్సీ పట్టుకున్నాక చూడండి ఇలా బరగ్గా ఉండాలి. ఇందులోకి పొట్టు ఒలిచిన వెల్లుల్లి రేఖలు 2 పాయలు ఒలిచి వేస్తున్నాను. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పింక్ సాల్ట్ వేస్తున్నాను. ఇవన్నీ జస్ట్ 2 పాల్స్ ఇస్తే సరిపోద్దండి. మరి మెత్తగా ఉండకూడదు, ఇలా బరగ్గా ఉంటే మనం తినేటప్పుడు పోపులు మన నోటికి తగులుతూ పంటికి టేస్ట్ బాగుంటుంది. ఒకసారి టేస్ట్ చూడండి. మేమైతే సాల్ట్ తక్కువ వాడతాం, మీకు సాల్ట్ సరిపోకపోతే కొంచెం యాడ్ చేయండి. ఈ పొడిని ఇలా ప్లేట్లో వేసుకుని చల్లారిన తర్వాత స్టీల్ బాక్స్లో కానీ ఒక గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకుంటే బాగుంటుంది, నిల్వ ఉంటుంది. ఇది వేడి అన్నంలో నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని తినచ్చు. ఇడ్లీలో, దోశలో, దేంట్లోనైనా మనం నంచుకోవచ్చండి. కూరల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ అవిసె గింజలు పొడి అయితే, ఈ అవిసె గింజలు అయితే కనుక బాలింతలు, ప్రెగ్నెంట్స్ వాడకుండా ఉంటే బెటర్ అండి. ఇది ఎక్కువగా తీసుకోకూడదు, లిమిట్గా తీసుకోవాలండి. ఎక్కువగా తీసుకుంటే డైజెషన్ అవ్వదు. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ అవిసె గింజల పొడిని మీరు చేయండి. చేసే విధంగా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.